హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అందరూ చూస్తున్నారన్నమాట. బట్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అనమాట. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోస్ కానీ చాలా వీడియోస్ అయితే కానీ మీ ముందుకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. సో ఈరోజు రివ్యూలోకి వెళ్ళే ముందు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ హరిహర వీరమల్లు. మూవీ గురించి చెప్పాలి అంటే మాత్రం చాలానే ఉంది. సో మూవీ మాత్రం నేను చూశానన్నమాట. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ టు పాయింట్ చెప్పబోతున్నాను. సినిమా స్టోరీ మాత్రం సూపర్గా ఉంది. అంటే ఒక మంచి స్టోరీ తీసుకున్నారు. అంటే ఇలాంటి స్టోరీని టచ్ చేయాలి అని అంటే కూడా ఒక గట్స్ అనేది ఉండాలి. బట్ మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు ఇలాంటి స్టోరీ. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లో కూడా సనాతన ధర్మం గురించి ఎంతో పోరాడుతున్నాడు అనమాట. అలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీనే మన హరిహర వీరమల్లు అనమాట. సో దీంట్లో కూడా సనాతన ధర్మం గురించి కానీ మన హిందువుల మీద ఎలా దాడులు చేశారు, ఈ గుళ్ళ మీదకి వచ్చిన గుళ్ళు విగ్రహాలని పడగొట్టడం కానీ ఇలాంటి అరాచకాలన్నీ చేస్తున్న ఈ నవాబులు కానీ ఈ ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఎలా ఎదిరించాడు ఏంటి అనేది కాన్సెప్ట్ అయితే కనుక ఈ మూవీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పనక్కర్లేదు. ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది, అది మనకు తెలిసిందే. మూవీలో మాత్రం ఒక మంచి మంచి డైలాగ్ ఉంటుంది, ఒక మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట. కొన్ని అయితే కానీ ఈ మల్ల యుద్ధం జరిగే ఒక సీన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది అనమాట సినిమాలో మాత్రం. అంటే ఆ ఫైట్ జరిగి అంటే ఆ రైతుల గురించి అక్కడున్న జనాల గురించి ఆ మల్ల యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు ఓడిపోతుంటారు. వాళ్ళకి తినడానికి ఆ బియ్యం గురించి, అంటే వాళ్ళు తినడానికి అన్నం గురించి. సో అలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓడిపోతూ ఉంటే అప్పుడు ఆ జనం కోసం వాళ్ళ కోసం నిలబడి ఆ ఫైట్ అయితే కనుక గెలుస్తాడనమాట. అప్పుడు ఆ రాజు కోరిన కోరిక అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. సంథింగ్ అది రాజులు కళల్లోకి వీళ్ళు చూడకూడదు అని చెప్పని కాన్సెప్ట్ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు గెలిచి అందరూ మీ కళ్ళలోనే చూడాలి, ఇలా మీకు కాళ్ళే ఉన్నాయి తల లేదు అని చెప్పనేసి అనుకుంటున్నారు కదా, వాళ్ళకి తెలియాలి కదా అన్నట్లు ఒక మంచి డైలాగ్ ఉంటుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకా దాని నుంచి వెళ్ళంగానే కొన్ని ఫన్ ఆయన మనకు మామూలుగానే తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఫన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. మనకి ఫ్యాన్స్కి అయితే కనుక చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన ఫన్ చేసాడు. కానీ ఆ డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగుంటాయి, కామెడీ చేశారు. పోతే మ్యూజిక్ అండి, మన ఎంఎం కీరవాణి గారు దీనికి ఇచ్చిన మ్యూజిక్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీస్ ఇలాంటి స్టోరీస్ అని చెప్తున్నానంటే ఎంఎం కీరవాణి గారు లాస్ట్ ప్రీవియస్ మూవీస్ ఎత్తుకుంటే ఒక బాహుబలి కానీ కొన్ని సినిమాస్ అంతా ఇలాంటి స్టోరీస్కి కీరవాణి గారే మ్యూజిక్ కొట్టాలి. ఎందుకంటే కొంచెం ఈ లెవెల్లో ఉన్న ఫిలింకి ఈయన కొంచెం మ్యూజిక్ యాడ్ అయితే అది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే దీనికి ప్రాణంను అలా పోసాడనమాట. కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రము చాలామందికి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీంట్లో కొంచెము డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అండి. ఆ ఫస్ట్ హాఫ్ మాత్రము నో డౌట్ అది చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెము గ్రాఫిక్స్ అనేది చెప్పాలంటే సెకండ్ హాఫ్ కొంచెము డిసప్పాయింట్ ఇస్తుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొంచెము డౌన్ అనిపిస్తుంది. ఈ మూవీ యాక్చువల్గా క్రిష్ గారే మొత్తం డైరెక్ట్ చేయాల్సింది. బట్ ఆయన తప్పుకోవడం వల్ల ఇది జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ చేశారన్నమాట. ఆయన ఏంటంటే కొంచెము ఆయనే చేసింటే సరిపోయేది. బట్ ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా. కానీ ఓవరాల్గా ఫ్యాన్స్ ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే చాలు, అంటే వన్ మ్యాన్ షో అనమాట. అది మాత్రము చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన పరంగా మాత్రం చాలా బాగుంటుంది సినిమా. ఆ సెకండ్ హాఫ్ ఆ విజువల్స్ మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అంతే తప్పితే ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ మాత్రం ఒక మంచి స్టోరీనే తీసుకున్నారు. ఇక అంటే కొన్ని తాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఈ కొన్ని గ్రాఫిక్స్ ఉంటుంది, గ్రాఫిక్స్ కాడ ఎందుకు అనిపిస్తుంది. బట్ అది కొంచెము డిసప్పాయింట్ చేస్తుంది అనమాట. నాకైతే కానీ అదే డిసప్పాయింట్ చేసింది. బట్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఆ సాంగ్స్ కానీ ఆయన ఒకటి ఫన్నీగా సాంగ్ ఉంటుంది, మాట వినాలి గురుడా మాట వినాలి అనేసి. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎందుకంటే ప్రీవియస్ మూవీస్లో కొన్ని మూవీస్లో అంతా జానీ కానీ ఇలాంటి మూవీస్లో కూడా ఆయన ఓన్ సాంగ్స్ అయితే కన్నా పాడతారనమాట. సో ఈ మూవీతో ఆ పాట పాడి ఫ్యాన్స్కి అయితే కన్నా ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్లు అనిపించింది.
సో ఇది గైస్ 'హరిహర వీరమలు' మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి స్టోరీ. బట్ డైరెక్టర్ మాత్రం కిషోర్ చేసింటే బాగుండేది అనిపించింది. బట్ ఇద్దరు డైరెక్టర్‌లో ఒకరు తప్పుకోవడము, ఇంకొకరు వచ్చి జాయిన్ అవ్వడము, ఆయన కాన్సెప్ట్ మీద ఆయన మైండ్ సెట్ ద్వారా ఆయన వెళ్ళుంటాడనమాట. సో అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. క్రిష్ ఏ డైరెక్ట్ చేశాడు, ఏ సీన్‌లు చేశాడు, ఇంకొక డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ఏ డైరెక్ట్ చేశారని చెప్పనేసి మనకు నీట్‌గా తెలిసిపోతది. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే మాత్రం నాకు క్రిషే డైరెక్ట్ చేశాడనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ అయితే గనుక ఆయనే చేశాడనిపిస్తుంది. సో ఇది గైస్ మూవీకి అయితే ఎళ్ళండి, చూడండి. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి స్టోరీ, చాలా అంటే చాలా వైబ్ వస్తదనమాట మూవీ. అలాగే ఇందులో చేసిన క్యారెక్టర్స్ కూడా చాలామంది చేశారు. బట్ కొంతమంది ఓకే అనిపించింది, కొంతమంది ఓకే అనిపించింది. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారినే చూస్తూ ఉంటాం. మనకి సినిమాలో ఎంత హైప్ ఉన్న యాక్టర్ వచ్చి పక్కన చేస్తున్నా కూడా ఈ ఫ్యాన్స్‌కి అంతా ఏమైపోతదంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూస్తూ ఉంటారనమాట. ఇంక ఎవరు కనిపించరనమాట. అలాంటి హీరో ఉన్నప్పుడు పక్కన కొంచెం డౌన్ అనిపిస్తది. సో ఇక దీంట్లో చేసిన ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన బాబీ డియోల్ గానీ, ప్లస్ నిధి అగర్వాల్ గానీ, ఇక ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మన వెన్నెల కిషోర్ ఉన్నాడు, అలాగే సునీల్ ఉన్నాడు. చాలామంది చేశారు. బట్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. వెళ్ళి చూడండి. ఎందుకంటే దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కొన్ని ఈ హార్స్ రైడింగ్ అని అలాంటి తాన కొంచెం డిసప్పాయింట్ అంతే తప్పితే, గ్రాఫిక్స్‌గా డిసప్పాయింట్ తప్పితే, సో ఓవరాల్‌గా సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇంకోటేంటంటే ఈ మూవీని ఎందుకు చూడాలి? ఎందుకు ఇది యాక్చువల్‌గా ఇది ఎందుకు రిలీజ్ చేశారు అనంటే, ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. అంటే ఆగిపోయేటట్టు ఉన్నిందనమాట సినిమా మాత్రం. బట్ క్రిష్ గారు ఇక్కడ ఈ మూవీ నుంచి చేయాలని చెప్పని, అది పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరకనో ఏదో తెలీదు గానీ, ఆయన తప్పుకున్నారు. కొంచెం వరకు చేసిన తర్వాతనే మళ్ళా జ్యోతికృష్ణ గారికి హ్యాండ్ ఓవర్ అయింది. సో ఆయన చేశారనమాట. ఈ సినిమాని ఇంక ఎట్లా వదలకూడదు, జనాల్లోకి ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే 'ఓజీ' సినిమా రావడానికి ఇంకా టైం ఉంది. ఆ లోపల 'బ్రో' మూవీ వచ్చి మాత్రం చానా ఏండ్లయిపోయింది కదా! ఆ లోపల మనకి ఫ్యాన్స్‌కి ఎక్కడ పోయినా కూడా ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు కదా! సార్ మీ మూవీ ఎప్పుడు అని చెప్పనేసి. అంటే ఇంక ఈ మూవీని ఎలాగా స్టాప్ చేయకూడదు. ఏదో ఒకటి చేసి రిలీజ్ చేయాలి. వాళ్ళకున్న తక్కువ టైంలో ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ మాత్రం ఏదో యూజ్ చేసి సినిమానైతే గనక రిలీజ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ కోసమే రిలీజ్ చేశారనమాట యాక్చువల్‌గా. ఇది ఫ్యాన్స్ కూడా ఇప్పుడేంటంటే సినిమా చూసిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కాదు, మాకు అవన్నీ కాదు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదా అన్న పాయింట్‌తోనే సినిమా వచ్చి చూస్తున్నారన్నమాట. అంటే బట్ ఎందుకు అంత కష్టపడి అంత టెక్నీషియన్స్ కానీ, అంతమంది అంత డబ్బు పెట్టి సినిమా కొంతవరకు జరిగిన తర్వాత ఆగిపోతే, అది ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడనేసి ఆ కారణంతోనే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా గానీ ఈ సినిమా రిలీజ్ చేయండి. జనాల్లోకి ఎట్లా తీసుకురండి. అలాగే 'ఓజీ' వచ్చేంత వరకు అని చెప్పనేసి జనాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆయనే ప్రమోషన్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ రారు. అలాంటిది ఫస్ట్ టైమ్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ గురించి నష్టపోకూడదు ఎవరు నా వల్ల అని చెప్పనేసి వచ్చి ప్రమోట్ కూడా చేశారనమాట. సో ఇది గైస్. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.